హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. దీనికి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా 18 నుండి 50 ఏళ్ళ వరకు, అంటే మీకు 18 నుండి 50 ఏళ్ళ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. అండ్ దీనికి మనకు హాస్టల్లో వాళ్ళే ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు మనకు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతి మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే హాస్టల్ వార్డెన్గా జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటోటి చూడండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రధానంగా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఏఎల్పీ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ రీడింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అడిగితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్ సతారా మనకి ఏదైతే మనకు పూణేలో అయితే ఉందన్నమాట, అక్కడ నుంచి మనకు చాలా రకాలైనటువంటి టీజీటీ మ్యాథ్స్ టీచర్స్, అదేవిధంగా హాస్టల్ వార్డెను, ఇంకా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్, మనకు ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే, ముందుకు వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, అదే గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ మాత్రమే. ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి మనకు May 9th నుంచి స్టార్ట్ అయిపోయింది. June 1, 2026 నెక్స్ట్ మంత్ 1 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మీరు అప్లై చేసినటువంటి ఏదైతే ఫామ్ సబ్మిట్ చేసినది మనకి ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ సైనిక స్కూల్ సతారా 415001 మహారాష్ట్ర పూణే ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు వాళ్ళే అప్డేట్ చేస్తారు. అండ్ వెన్యూ ఆఫ్ సైనిక స్కూల్ మనకు అక్కడ కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఈ నోటిఫికేషన్కి. అండ్ ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ చూసుకోండి బి ఆప్షన్ అనేది, ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఆర్ టు అప్లై అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఫిల్అప్ చేయాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఫామ్ పెడతాను, అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఏంటంటే ఇక్కడ మీకు రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి అనమాట. సగం పేపర్ అయినా సగం ఫోటో పైన అయితే ఉండాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆప్షన్ ఇక్కడ మీకు పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ రాయండి. హాస్టల్ వార్డెనా లేకపోతే మనకు ఇంకా వేరే అవి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్, మీ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. ఇక అదే విధంగా కింద మనకు సెకండ్ లైన్ వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే రాయాలి. అండ్ ఇక్కడ మనకు స్పౌస్ నేమ్ వచ్చేసి మీ మదర్ నేమ్. ఇక థర్డ్ వచ్చేసి ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. అండ్ ఫోర్త్ కూడా మనకు కరస్పాండింగ్ అడ్రస్ అనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీకు కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది ఇక్కడ మీరు టిక్ అయితే చేసి ఇవ్వండి. సిక్స్త్ వచ్చేసి మనకు కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ కిందనే ఈమెయిల్ ఐడి కూడా ఉంది, అక్కడ ఈమెయిల్ కూడా ఇవ్వండి. సెవెంత్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ మనకు 3 బాక్స్లు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకు June 1, 2026 మన ఏజ్ అనేది ఎంత ఉన్నది కౌంట్ చేసుకొని ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఇవ్వాలి. ఇక నెక్స్ట్ 8th వచ్చేసి మనకు మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ టిక్ చేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే టిక్ చేయండి. ఇక నెక్స్ట్ 9th మనం అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నా వాటి డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. 10th మనకు సబ్జెక్ట్ అనమాట, తర్వాత ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది, కాలేజ్ నేమో, స్కూల్ నేమో, యూనివర్సిటీ, అండ్ మీకు వచ్చిన మార్కులు మొత్తం కూడా ఆ విధంగా. అండ్ 10th వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే, ఒకవేళ మీ కాడ ఉంటే పెట్టండి. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే ఎలా అంటే ఎక్స్పీరియన్స్ అడగలేదు వాడు. నెక్స్ట్ 11th వచ్చేసి మనకు కంప్యూటర్ కోర్స్ అనమాట, కంప్యూటర్ రిలేటెడ్ ఏమైనా కోర్స్ ఉంటే వాటి రిలేటెడ్ కూడా ఇవ్వచ్చు. 14th వచ్చేసి మీకు హాబీస్, ఏమేమి హాబీస్ ఉన్నాయి అంటే బుక్స్ రీడింగ్ కానీ, లేకుంటే గేమ్స్ కానీ, ఇలాంటి హాబీస్ ఉంటాయి కదా, అలాంటివి ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకు 15th ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటాయి, అవి కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ 16th వచ్చేసి ఏంటంటే మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనం అటాచ్మెంట్ పంపిస్తున్నాం అంటే, ముందుగా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సిగ్నేచర్ అయితే చేసి పంపించాలి, అంటే సెల్ఫ్ అటెస్ట్ అనమాట. ఇక అదేవిధంగా మనకు డీడీ, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎవరంటే
ఎస్సీ ఎస్టీ ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు తెలియదు. రిమైనింగ్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే పేమెంట్ అయితే ఉంది. మీరు డీడీ వచ్చేసి మీరు ఎక్కడ తీయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది నేషనలైజ్డ్ బ్యాంకులు మాత్రమే తీయాలి. మీరు అడ్రస్ తీయాల్సిన అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక స్కూలు సతారా పేబుల్ అటు ఏదైతుందో అక్కడ మీరు తీయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి, మీరు డీడీ తీసిన తర్వాత ఒక డీడీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ డీడీ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఏ డేట్న డీడీ కట్టారనేది ఇక్కడ డేట్ ఇవ్వాలి. తర్వాత బ్యాంకు, ఏ బ్యాంక్ అనేది. బ్యాంక్ వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే నేషనలైజ్డ్ బ్యాంకులు ఏవైతే వాటిని మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక చిన్న ఎన్వలప్ అయితే స్మాల్ ఎన్వలప్ అయితే తీసుకోండి. దాని మీద 56 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే అతికించండి. ఒకవేళ 56 రూపాయలు లేకపోతే 10 రూపాయలవి 5 అండ్ రూపాయవి 6 అలాగని అతికించవచ్చు, మీ ఇష్టం అనమాట. లేదంటే 5 రూపాయలవి 11 అండ్ రూపాయది 1 అలా కూడా అతికించవచ్చు అనమాట. అండ్ దాని మీద మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. సెల్ఫ్ అడ్రస్, మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా 2 అని పెట్టి ఆ చిన్న ఎన్వలప్ మీద రాయండి. నెక్స్ట్ మనకు ఫోటోస్ అనమాట. నెక్స్ట్ మనకు ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఐడి ప్రూఫ్ కోసం పంపించాలి. అది కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రమే పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. కిందనే మనకు సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఉంది. ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ని ఇవ్వండి. అండ్ ప్లేస్ వచ్చేసి మీరు మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రాయండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ మీ మొబైల్ నెంబర్ కూడా, అంటే మీ పేరు మీ ఫాదర్ పేరు రాసిన తర్వాత రాయండి. అండ్ పక్కన ఇక్కడ మనకు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్ మీద ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రిన్సిపల్ సైనిక స్కూలు సతారా 415001 మహారాష్ట్ర. ఈ అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్ మీద రాసేసిన తర్వాత మీరు పంపిన డాక్యుమెంట్ జిరాక్స్లు అండ్ అదేవిధంగా మీరు పంపిన చిన్న ఒక ఎన్వలప్ అండ్ 2 ఫోటోలు, మీరు కట్టినటువంటి డీడీ అన్ని కూడా మడత పెట్టేసి ఆ మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపించండి. స్పీడ్ పోస్ట్ ద్వారా. కేవలం అప్లై లాస్ట్ ఇయర్ జూన్ 1, 2026 తేదీలోపు రీచ్ అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకోవాలి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు హాస్టల్ వార్డెన్ ఏవైతే ఉన్నాయో వార్డ్ బై అండ్ మారుతారు అంటారు. ఇవి వచ్చేసి మనకు 3 వేకెన్సీ అయితే భర్తీ చేస్తాం అనమాట. అండ్ శాలరీ చూసుకుంటే మనకు 27,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 50 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు జూన్ 1, 2020 వరకు అయితే కౌంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనకు హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఎగ్జామినేషన్ మనకు ఈక్వలెంట్ ఇచ్చాడు అనమాట. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీకు మాట్లాడము అయితే మనకు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. బట్ ప్రజెంట్ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇక కింద మనకు డిజర్బుల్ వచ్చేసి బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు కానీ, లేదా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే వార్డ్ బై దానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం ప్రయారిటీ తీస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు, అదే డిజర్బుల్ క్వాలిఫికేషన్ కాబట్టి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉందిగా అప్లై చేసుకోండి. ఇంకోటి ఇక్కడ మనకు వర్క్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోండి క్లియర్గా మెన్షన్ చేస్తారు. వర్క్ ఆఫ్ హాస్టల్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకు హాస్టల్స్ అయితే మనం అయితే చేయాల్సి అనమాట వార్డ్ బై కూడా. ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నట్టు కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ వార్డ్ బైకి వచ్చేసి మనకు 3 years అయితే ఉంటుంది అనమాట. 3 years వరకు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 3 years తర్వాత మళ్ళీ మన జాబ్ అనేది ఆటోమేటిక్గా రెన్యువల్ కానీ లేకుంటే పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ సెలెక్షన్స్ అయితే కండక్ట్ చేసి బట్ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి మనకు మెడికల్ ఆఫీసర్ అనే ఒక వేకెన్సీ అయితే ఉంది. ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్కి యూస్ఫుల్ అయ్యే ఇంకొక పోస్ట్ వచ్చేసి దీనిలోనే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్. దీనికి సంబంధించిన ఒక వేకెన్సీ అయితే ఉంది. 25,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. దీని కూడా 21 years నుంచి 50 years వరకు మీకు ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి వస్తే ఇంటర్మీడియట్ సైన్స్ కానీ లేదా అవరు ఈక్వలెంట్ సంబంధించిన ఫిజిక్స్ ఎవరైతే 50% మీకు మార్కులతోటి ఉంటే ఇంటర్మీడియట్ అనేది మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే అడిగాడు. అంటే ఇక్కడ మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్కి కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ వార్డ్ బై అయితే హాస్టల్ వార్డెన్స్ ఉంటాయో వాటి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు మ్యూజిక్ టీచర్స్ అనమాట. ఎవరైతే 5 years స్టడీ ఇన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లోనే ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఆర్ట్ మనకు మాస్టర్ సంబంధించిన డ్రాయింగ్ రిలేటెడ్ టీచర్ ఉద్యోగం అది వచ్చేసి. నెక్స్ట్ మనకు టీజీటీ మరాఠీ, నెక్స్ట్ ఇంకోటి టీజీటీ సోషల్ సైన్స్,
ఇట్లా మనకు టీచర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అయితే మరి ఇక్కడ ఒకటి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్ ప్రతి ఒక్కరు షార్ట్ లిస్ట్ అయితే చేసి మనకు ఎగ్జామ్కి అయితే పిలుస్తారు అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్జిడి కాన్సెప్ట్కి ఏ విధంగా అయితే సిలబస్ ప్యాటర్న్ ఉందో సేమ్ అలాంటిదే మనకు సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది.